హిమాలయాల చెంత పచ్చని అడవుల మధ్య జ్ఞాని అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయనకు అపారమైన శాస్త్ర పరిజ్ఞానం, లోకజ్ఞానం ఉంది. కాని ఆ జ్ఞానపు లోపల ఒక నిరంతర దాహం మిగిలి ఉండేది, పరమాత్మ సాక్షాత్కారం. ఆ అంతులేని దైవాన్ని తన కళ్లతో చూడాలని, ఆ దివ్య స్వరూపాన్ని అనుభవించాలని ఆయన తపన. తన ఆశ్రమాన్ని వదిలి జ్ఞాని దైవాన్ని వెతుకుతూ బయలుదేరాడు. ఆయన ప్రయాణం ఒక అన్వేషణగా, ఒక యజ్ఞంలా మారింది. 12 సుదీర్ఘ సంవత్సరాలు. మొదట ఆయన ఉత్తరాన ఉన్న హిమగిరులను ఎక్కాడు. అక్కడ దైవం గంభీరమైన మౌనంలో ఉంటాడని నమ్మాడు. కాని ఆయనకు కనిపించింది మంచు, రాళ్లు మాత్రమే. తరువాత ఆయన దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను, దివ్య మందిరాలను సందర్శించాడు. ప్రతి ఆలయంలో బంగారు, వెండి విగ్రహాలను, అద్భుతమైన శిల్పాలను చూశాడు. ఆ రూపాల వెనుక దాగి ఉన్న దేవుని శక్తిని అందుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆయన హృదయం నిశ్శబ్దంగానే ఉండిపోయింది. అన్వేషణ అంతా వ్యర్థమా అని ఆయన మనసు ప్రశ్నించింది. ఎన్నో ఏళ్లు తిరిగిన అలసట, వైఫల్యం ఆయనను చుట్టుముట్టాయి. తన ప్రయాణం వ్యర్థమైందని నిరాశ చెంది ఒకానొక రోజు ఆయన విశాలమైన, పురాతనమైన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు వేర్లు భూమిలోకి ఎంత బలంగా పాతుకుపోయాయో ఆయన నిరాశ కూడా అంతే లోతుగా ఉంది. ఆయన కనులు మూసుకుని శ్వాసపై ధ్యాస పెట్టాడు. బాహ్య ప్రపంచం నుండి మనసును ఉపసంహరించుకున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దం మధ్యలో ఆయన హృదయం యొక్క లోతులలోంచి ఒక మృదువైన, అయినా స్పష్టమైన దివ్యనాదం వినిపించింది. ఓ జ్ఞాని! నన్ను ఎక్కడ వెతుకుతున్నావు? జ్ఞాని ఆశ్చర్యంతో కళ్ళు తెరిచాడు. చుట్టూ ఎవరూ లేరు. ఆ స్వరం మళ్లీ వినిపించింది.